మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో పాలమూరు ఎంపీగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, తన ఏడాది పాలనలో మహబూబ్ నగర్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. మహబూబ్ నగర్ ఎంపీగా ఏడాది పూర్తయిన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో వికసిత్ భారత్లో పాలమూరు నియోజకవర్గం పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. 70 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించామన్నారు. విద్యాపరంగా కూడా ఇంజనీరింగ్ కళాశాలతో పాటు లా కళాశాల, IIIT, నవోదయ, సైనిక్ స్కూల్ మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాలోని రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 562 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులను చేసినట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేటికి అంటే రేపటి దినం 25వ తేదీ జూన్ 25వ తేదీ నాడు మొట్టమొదటగా జూన్ 4వ తేదీ మనకు ఫలితాలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు. ఆ తర్వాత జూన్ 25వ తేదీ నాడు పార్లమెంటు సభ్యురాలుగా పార్లమెంట్లో మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక సంవత్సరం పార్లమెంటు సభ్యురాలుగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి పాలనలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఆ 11 సంవత్సరాల్లో 2024లో మేము పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై మూడవసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి సందర్భంలో మూడవసారి ప్రధానమంత్రిగా ఒక సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో 11 సంవత్సరాల మోదీ పరిపాలన ఏ విధంగా కొనసాగిందనేటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 11 సంవత్సరాలు సాధించినటువంటి ప్రగతి గురించి, అభివృద్ధి గురించి గ్రామ గ్రామాన ప్రజలకు ఆ పథకాలపైన అవగాహన కానీ, జరిగిన అభివృద్ధి పైన తెలియజేయడంలో కానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసామనేటటువంటిది ఒక చిన్న బుక్ రిలీజ్ చేసినారు. అమౌంట్ను 560 కోట్ల అనే విధంగా ఈరోజు ఒక బుక్లో మనం ప్రచురించబడినటువంటి విషయం. ముఖ్యంగా రోడ్ల విషయానికి వస్తే మన జిల్లాలో ఈరోజు 167 అంటే ఇప్పుడు జడ్చర్ల నుంచి రాయచూరు వరకు జరుగుతున్నటువంటి 167 పనులు ఇప్పుడు డబుల్ లేన్ ఉంది. దాన్ని భవిష్యత్తులో 4 లేన్గా మార్చడానికి కూడా మంత్రి గారితో విషయం చర్చించడం జరిగింది. అది కూడా తొందర లోపలనే 4 లేన్ కూడా మార్చబడుతుంది. మన జిల్లా నుంచే మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి పోయేటటువంటి NH44 కూడా దాన్ని కూడా 6 లేన్ల రోడ్డుగా మార్చడానికి మరి చాలా చోట్ల కూడా పనులు ప్రారంభమైనవి. హైదరాబాద్ నుంచి తిరుపతి పోవడానికి మన మార్గంలో కల్వకుర్తి శ్రీశైలం మార్గంలో ఆంధ్రాకి ఎంటర్ అయ్యి తిరుపతి చేరడానికి దాదాపు కేవలం 5:30-6 గంటల్లోనే తిరుపతి చేరేటటువంటి విధంగా ఆ రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. నారాయణపేట 167 వయా మర్కల్ పోతుంది రాయచూర్కి. సో నారాయణపేటకు వయా మర్కల్ నుంచి నారాయణపేట మీదుగా కర్ణాటక బార్డర్ వరకు కూడా నేషనల్ హైవేగా ఏర్పాటు చేసి డబుల్ లేన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. దీంట్లో అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా మరి ముందుకు అడుగులు వేస్తూ నరేంద్ర మోదీ గారి యొక్క విజన్ని ఈరోజు భారతదేశం అంతా కూడా ఆ విజన్తో వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాము. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ తగిన విధంగా తప్పకుండా స్పందిస్తాము. దానికి సంబంధించి అభివృద్ధి చేయడానికి మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా అభివృద్ధి ఇంకా ఇతర డిపార్ట్మెంట్ అభివృద్ధి అధికారులు కానీ అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈరోజు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో డెవలప్మెంట్ వైపు ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి అదే రకమైనటువంటి
అభివృద్ధి పదంలో అన్ని రకాలుగా అందరితో కలిసి ఈ జిల్లా అభివృద్ధికి, ఈ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేద్దామని మరోసారి అందరినీ కోరుకుంటూ, ఫోన్ ట్యాపింగ్కు మేము కూడా బాధితులమే. ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో మా ఫోన్ కూడా ట్యాపింగ్ కాబడినాయి. కాబట్టి మేమందరం కూడా ఫోన్ ట్యాపింగ్లో మా ఫోన్లు కూడా ట్యాపింగ్ కాబడినాయి. కాబట్టి మేము కూడా బాధితులమే ఆ వ్యవహారంలో. కాబట్టి వారు తప్పకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో బాధ్యులు ఉన్నారో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినారో దాని మీద పూర్తిగా విచారణ జరగాలి. అంటే సిబిఐ ఎంక్వైరీ ద్వారానే సాధ్యమవుతుంది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా టీఆర్ఎస్ పార్టీతో మేము కుమ్ముక్కులేము అంటే కాళేశ్వరం పైన కానీ ఫోన్ ట్యాపింగ్ పైన కానీ ఎంబడే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిబిఐ ఎంక్వైరీ మాకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీని చేపట్టమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వారికి తప్పకుండా వారి పైన చర్యలు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేయాలి.